నా ప్రేమైన మిత్రులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సహోదరులారా, ఈ ఫిత్రా మరియు ఫిద్యా ఈ రెండిటికి తేడా ఏమిటి? ఈ రెండు అంటే ఏమిటి? ఫిత్రా అంటే ఏమిటి? ఫిద్యా అంటే ఏమిటి? సరేనా? మరియు ఎవరు చెల్లించాలి మరియు ఎంత చెల్లించాలి? ఇది నేను ఇవాళ మీకు అందరికీ కూడా క్లారిఫై చేస్తాను, అర్థమయ్యేటట్టు మీకు వివరణ ఇస్తాను. మిత్రులారా చూడండి, మొట్టమొదటగా ఫిత్రా అంటే ఏమిటి అంటే, మనం ఇప్పుడు రమజాన్లో రోజాలు వండుకుంటూ ఏవైనా తప్పులు చేసినట్లయితే, తప్పులు చేస్తాం కదా, మనకు తెలిసి తెలియక ఏదో తప్పులు చేస్తూ ఉంటాం, చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. అప్పుడు ఈ ఫిత్రా చెల్లించడం వల్ల ఆ యొక్క తప్పులు అల్లాహ్ క్షమాపణ చేస్తాడు. సరేనా? ఇప్పుడు రంజాన్ నెలలో ఏవైతే మనం తప్పులు చేశామో చిన్న చిన్నవి, అవి ఫిత్రా చెల్లించడం వల్ల అవి క్షమాపణ చేస్తాడు అల్లాహ్ తాలా. సరేనా? మరియు ఫిత్రా అంటే మరియు ఎంత చెల్లించాలి? ఫిత్రా అంటే చూడండి, ఫిత్రా అంటే ఏదైతే గోధుమలు ఉంటాయో ఆ గోధుమలు పౌదొక్క 2 కిలోలు, పౌదొక్క 2 కిలోల గోధుమల యొక్క రేటు ఎంతైతే ఉంటుందో ఆ డబ్బులు నిరుపేదలకు ఇవ్వాలి. సరేనా? పౌదొక్క 2 కిలోల గోధుమల రేటు ఎంతైతే ఉంటుందో ఆ రేటు అంటే 80 రూపీస్ యా 100 రూపీస్ ఇంతనే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. అయితే మీ ఏరియాలో ఎంతైతే ఉంటుందో ఆ రేటు మీరు కన్ఫర్మ్ చేసుకొని ఆ డబ్బులు నిరుపేదలకు ఇవ్వాలి. ఇదే ఫిత్రా. అర్థమైందా? దీన్నే ఫిత్రా అంటారు. మరి ఫిత్రా ఎవరు చెల్లించాలి? ఎవరిపైన విధిగా ఉంది అంటే, ఎవరిపైన అయితే జకాత్ ఫర్జ్ ఉంటుందో వారిపైనే ఫిత్రా కూడా వాజిబ్ ఉంటుంది. సరేనా? జకాత్ ఎవరిపైన ఫర్జ్ ఉందో నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూడొచ్చు. సరేనా? వారిపైనే ఈ ఫిత్రా కూడా వాజిబ్ ఉంటుంది. మరి ఒకవేళ జకాత్ ఎవరిపైన ఉందో వారు కూడా చెల్లించవచ్చు, వారు కాకుండా ఎవరైతే జకాత్ ఎవరిపైన అయితే ఫర్జ్ లేదో వారు కూడా చెల్లించాలి అనుకుంటే చెల్లించవచ్చు. సరేనా? ఎలాంటి తప్పు లేదు, ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే, ప్రతి ఒక్కరూ చెల్లించవచ్చు. సరేనా? మరియు ఇప్పుడు ఫిద్యా అంటే ఏమిటి? ఫిద్యా మీరు వినే ఉంటారు, ఫిద్యా చెల్లించాలి అని. ఫిద్యా అంటే ఏమిటి అంటే, ఒకవేళ మీరు రమజాన్ నెలలో మొత్తానికే మీరు డిజీజ్లో ఉన్నారు, అంటే మీరు చాలా అనారోగ్యంతో ఉన్నారు, మీరు ఇక సరి కాలేరు, మీరు ఆ యొక్క రోగం అనేది, మీ వ్యాధి అనేది తక్కువ కాదు, మీ జీవితం మొత్తం ఆ యొక్క వ్యాధి రోగం అలాగే ఉంటుంది. అప్పుడు మీరు రోజా ఉండలేరు కదా, మీరు రోజా ఉండాలనుకున్నా కూడా రోజా ఉండలేరు. మీరు రోజా ఉంటే ఆ యొక్క వ్యాధి ఎక్కువ అవుతుంది, కాబట్టి మీరు రోజా ఉండలేరు కదా. అప్పుడు మీరు ఈ ఫిద్యా చెల్లించాలి. సరేనా? అప్పుడు మీరు ఫిద్యా ఇవ్వాలి. కొందరు ఎలా ఉంటారంటే, ఈ రంజాన్ నెలలో మాత్రం ఉండలేరు కానీ తర్వాత ఉండగలుగుతారు. ఇప్పుడు రంజాన్ నెలలో కొందరికి ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, సరేనా, ఏదైనా రోగం వచ్చింది, వారు హాస్పిటల్లో ఉన్నారు, ఎక్సెట్రా ఏదైనా కానివ్వండి, కానీ ఈ ఒక రంజాన్ నెలలో ఉండలేరు అనుకోండి, తర్వాత వాళ్ళు ఉంటారు కదా, తర్వాత వాళ్ళు ఉండవచ్చు. ఆ యొక్క రోగం తక్కువైన తర్వాత వాళ్ళు ఉండగలుగుతారు. అప్పుడు వారు తప్పనిసరిగా రోజా ఉండాల్సిందే. అంటే రోజాకు బదులు రోజానే, సరేనా, రోజాకు బదులు రోజానే ఉండాలి. కానీ ఒకవేళ మీ యొక్క వ్యాధి అనేది, మీ స్థితి, ఆ యొక్క రోగం అనేది తక్కువ కాకపోతే, మొత్తానికే జీవితం మొత్తం అలాగే ఉంటుంది, అప్పుడు మీరు ఈ ఫిద్యా అనేది చెల్లించాలి. సరేనా? ఇప్పుడు ఫిద్యా ఎంత చెల్లించాలి అంటే చూడండి, ఒక నిరుపేద వ్యక్తికి, అంటే ఒక మొత్తానికి చాలా పేదవారు ఉంటారు, అంటే ఎవరైతే అన్నం తినలేని పరిస్థితులు ఎవరైతే ఉంటారో వారికి పొద్దున మరియు సాయంత్రం కడుపు నిండా అన్నం తినిపించాలి. కడుపు నిండా అన్నం తినిపించాలి. ఏ వ్యక్తి అయితే మొత్తానికి అన్నం తినలేని పరిస్థితిలో ఉంటారో, అంటే అన్నం తినడానికి కూడా వారి దగ్గర డబ్బులు ఎవరి దగ్గర అయితే లేదో వారికి, ఒక వ్యక్తికి, ఎవరైతే రోజా ఉండలేని వారు ఉంటారో వారు ఆ ఒక వ్యక్తికి, ఆ పేదవానికి, అతనికి పొద్దున మరియు సాయంత్రం కడుపు నిండా అన్నం తినిపియాలి. సరేనా? ఒకవేళ మీరు అన్నం తినిపించలేకపోతే ఏదైతే ఫిత్రా ఉంటుందో ఆ ఫిత్రానే, ఆ యొక్క డబ్బులే ఇవ్వవచ్చు. సరేనా? ఏదైతే 2 కిలోల గోధుమల యొక్క ఏదైతే రేటు ఉంటుందో ఆ డబ్బులు మీరు ఆ యొక్క నిరుపేదనికి ఇవ్వవచ్చు. సరేనా? దీన్నే ఫిద్యా అంటారు. అర్థమైందా? ఫిత్రా మరియు ఫిద్యా, దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. సరేనా? ఈ ఫిద్యా కూడా ప్రతి ఒక్కరూ చెల్లించాలి. ఎందుకంటే చాలామంది రోజా ఉండలేరు, కొందరు వ్యాధితో కానివ్వండి, లేదంటే చాలా వారు ముసలి వాళ్ళు అవుతారు,
చాలా కండిషన్ అనేది సరిగా ఉండదు, వారు తప్పనిసరిగా ఫిదియా అనేది చెల్లించాలి. సరేనా? ఈ ఫిత్రా అనేది ఒక మాట గుర్తుంచుకోండి. ఫిత్రా అనేది మీరు పండుగకు ముందు చెల్లించాలండి. సరేనా? రమదాన్ యొక్క ఈద్ ఎప్పుడైతే అవుతుందో ఈదుల్ ఫితర్, ఆ ఈద్ నమాజ్ కంటే ముందు మీరు తప్పకుండా చెల్లించాలి. చాలా మంది నమాజ్ తర్వాత ఇస్తుంటారు, అది తప్పండి. ఫిత్రా అసలు ఇచ్చేదే ఎందుకంటే ఎవరైతే నిరుపేదలు, ఎవరైతే పండుగ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారో, వాళ్ళు ఈద్ చేసుకోలేని పరిస్థితులు ఉంటారు. మనం తింటాం, మనం కొత్త బట్టలు వేసుకుంటాము, మనం సేమియాలు చేసుకుంటాం, మనం బిర్యానీ చేసుకుంటాం, మంచిగా ఆ ఈద్ రోజు మంచిగా మనం తినుకుంటూ ఉంటాము. కానీ కొందరు ఎలా ఉంటారంటే వారు పండుగ చేసుకోలేరు, ఈద్ చేసుకోలేరు, కొత్త బట్టలు కూడా కుట్టించుకోలేరు, వారు సరి అయిన వంట వాళ్ళు చేసుకోలేరు. సరేనా? అలాంటి స్థితిలో కూడా ఉంటారు. అయితే వారి దగ్గరికి ఈ డబ్బు అనేది చేరాలి. వారు కూడా ఈద్ సరిగ్గా చేసుకోవాలి, వారు కూడా పండుగ మంచిగా చేసుకోవాలి, వారు కూడా మంచిగా తినాలి ఆ రోజు. కాబట్టి వారి కోసమే ఈ ఫిత్రా అనేది పండుగకు ముందు మీరు తప్పకుండా చెల్లించాలి. సరేనా? ఒక 2 రోజులు ముందు చెల్లించండి, ఎలాంటి తప్పు లేదు. పండుగ ఏ రోజైతే అవుతుందో దానికంటే ఒక 2-3 రోజుల ముందు ఎవరైతే మీ యొక్క ఆస్పాస్లో ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి ఆ యొక్క ఫిత్రా అనేది తప్పకుండా ఇవ్వండి. సరేనా? మిత్రులారా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కటి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ దాని వివరణ ఇస్తాను. సరేనా? ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.